మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాగొంతుక రాజ్ న్యూస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మహిళలకు అండగా రాజ్ న్యూస్ చేసిన ప్రసారాలను ఇరు రాష్ట్రాల్లోని నేతలు కొనియాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ శాలం రాజ్ కు వార్నింగ్ ఇచ్చారు. నోరు జరత తాటి తీస్తాం పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలట. మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలట. ప్రబోధకుడినని చెప్పుకునే పాస్టర్ శాలం రాజు మాటలివి. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు. ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ప్రజాగొంతుక రాజ్ న్యూస్ గలమెత్తింది. వార్తా కథనాలను, డిబేట్లను ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. పాస్టర్ శాలం రాజు కామెంట్లపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు మండిపడ్డారు. అనేక పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. మత వక్రీకరణలు చేయకుండా వాస్తవాలను చూపెట్టింది. మహిళల పట్ల శాలం రాజు వ్యవహరిస్తున్న వైఖరిని ఎండగట్టింది. అందుకే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సవాల్ విసిరారు. మీ మతాల గురించి మాట్లాడలేదు, మహిళలను అఘోరపరిస్తే ఊరుకోమని హెచ్చరించారు లక్ష్మీరావు. వార్తా కథనాలతో పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను అవమానపరిచేలా మత ప్రబోధకులు అని చెప్పుకునేవారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని సమాజం ముందు నిలబెట్టి ఎండగట్టిన రాజ్ న్యూస్ వారికి అభినందనలు తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ చర్యని ఖండిస్తూ ఫిర్యాదు చేస్తున్న తీరు మహిళల్ని చులకనగా చూసే వారికి చెంపపెట్టు లాంటిది అన్నారు. ఇక పాస్టర్ శాలం రాజు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మతాన్ని అడ్డం పెట్టుకుని మహిళలను అవమానపరచడాన్ని క్షమించమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు చంద్రబాబు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులుంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తా. అంతవరకు వదిలిపెట్టినవ్వండి. కానీ వచ్చిన సమస్య ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరందరూ ఏమనుకుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ. అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది. కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంతమందికి అలవాటు అయిపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు, అలవాటు కావచ్చు, ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు, ఇవన్నీ కలిసి చేస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది.